మనిషి బాధపడటానికి కారణం ఏంటన్నా? నువ్వు సాగర్ సంగమం సినిమా చూసినావు? చూసిన ఇష్టమైన మూవీ. అందులో ఒక సన్నివేశం ఉంటుంది. ఆమె భరతనాట్యం చేసిన తర్వాత నాట్య మయూరి అని పేపర్లో పడితే కమల్ హాసన్ వస్తాడు ఆఫీస్కి. దాన్ని భరతనాట్యం అంటారంటే భరతనాట్యం కూడా తెలుసా నీకు అని సెటైర్ వేస్తుంది. అప్పుడు అతను టేప్ రికార్డర్ ఆన్ చేసి భరతనాట్యం కథకళి చూపిస్తాడు. ఆమె దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఈ దేవుడు తాగబోతుంది అనుకున్నా కానీ పర్ఫెక్షన్ ఇట్లా కొడితే ఇట్లా ప్లేట్లు అన్ని పడితే. ఆ తర్వాత వచ్చి కూర్చుంటే ఒక చిన్న సంస్క్రిట్ వర్స్ చదువుతాడు. గుర్తుందా మీకు ఎవరికన్నా? గుర్తుందా? కమల్ హాసన్ కొంచెం బేస్ వాయిస్ యదో దృష్టిస్తతో మన యదో భావో తతో రస యథో దృష్టిస్తతో భావ యదో భావో తతో మనః లేదా యథో దృష్టిస్తతో మనః తతో మనో యదో భావ యదో భావో తతో రస. ఆ టైప్లో చెప్తాడు. అంటే తర్వాత ఏమంటాడు, మన దృష్టి చేసే పని మీదే లగ్నమై ఉండాలి, అప్పుడే రససిద్ధి కలుగుతుంది. కానీ నీ దృష్టి జనాలు కొట్టే చప్పట్ల మీద, వాళ్ళు ఇచ్చే బిరుదుల మీద అని ఇట్లా పట్టుకొని నాట్య మయూరి అది వదిలేసి ఇట్లా వచ్చి ఏమన్నావు బాస్టడా పట్టుకోడు వాడు అసలు పరిచయం అయిపోతుంది. ఒక పదం వాడు రససిద్ధి అన్నాడు చూసినా. అది ఆర్డినరీ వర్డ్ కాదు. రసం అంటేనేమో ఏదైనా ఒకటి విన్నప్పుడు నువ్వు చేసినప్పుడు కలిగే ఒక రకమైన జుబిలెన్స్. క్రికెట్ ఆడుతుంటే ఒక ఆనందం వస్తుంది. రససిద్ధి అంటే పర్ఫెక్షన్ అన్నట్టు. అందరూ ఆడతారు క్రికెట్, అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ నిజంగా ఆడేవాడు సీరియస్ ఉంటాడు చూడు. క్రికెట్ చూస్తున్న వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు, ఆడుతున్నవాడు ఎప్పుడు ఎంజాయ్ చేయడు. గమనించినప్పుడు వాడు షాట్ కొట్టి విజిల్ వేయడాలు చప్పటి కొట్టుకోవడాలు ఏముండవు. ఎప్పుడో ఒకసారి సెంచరీ అయినప్పుడు అది ఒక 30-40 సెకండ్స్ వాడి యొక్క బ్యాలెన్స్ కోల్పోకుండా చేసి మళ్ళీ ఎంబడే వాడు ఆ సీరియస్నెస్లోకి ఎంటర్ అవుతాడు. సో ఎక్కడ రససిద్ధి ఎస్టాబ్లిష్ అవుతుందో అక్కడ గంభీరత ఎస్టాబ్లిష్ అవుతుంది. అది అనివార్యం. నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు, ఆడుతూ పాడుతూ వేస్తున్నప్పుడు ఒకలాగా ఉండొచ్చు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బికమ్ ఏ పెయింటర్ సీరియస్నెస్ రావాల్సిందే, లేకపోతే నువ్వు చేయలేవు. సో ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్ పీపుల్. దాని అర్థం సీరియస్ అంటే పక్కడితో గొడవ పడ్డము అట్లా కాదు. వాళ్ళు ఏ పని చేస్తున్నారో వాళ్ళ దృష్టి సంపూర్ణంగా అక్కడ నిలబడ్డది అన్నట్టు. డిస్ట్రాక్షనే లేని మైండ్. ఇప్పుడు మనిషి సఫర్ అవుతున్న కారణం ఏంది? అతని దృష్టి ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు నా దిక్కు చూసి నవ్వాడు, వాడు మన కులపోడు కాదు, ఫుడ్ బాగాలేదు, వీడు వండుకొని తినడు. అతను ఎప్పుడు పక్క వాళ్ళని దోషులుగా మార్చి తను పబ్బం గడుపుకుంటున్నాడు అన్నమాట. మెయిన్ సఫరింగ్ కారణం. సరే, సఫరింగ్కి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నీ దృష్టి వేరే వాళ్ళ మీద ఉన్నందుకు నువ్వు రకరకాలుగా ఫ్లక్చువేట్ అవుతున్న మైండ్ ఒకటి ఉంది. అది ఇన్ జనరల్గా మనకు కనిపించేది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఒకవేళ అందరి మీద నుంచి దృష్టి తీసేసి ఒకవేళ దృష్టి నీ మీదకి వచ్చిందనుకో, అప్పుడు నీ యొక్క లోపాలు నీకు తెలుస్తాయి. అది చాలా అన్బేరబుల్గా ఉంటుంది. వేరే వాళ్ళ దోషాలు ఎత్తి చూపడం ఈజీ, మన దోషాల్ని మనం ఎత్తి చూపడం కానీ గమనించడం కానీ, అవును నాలో ఈ తప్పు ఉందని ఒప్పుకోవడానికి చాలా కరేజ్ కావాలి. చాలామంది సమర్థించుకుంటారు. యాక్చువల్గా పక్కన వాళ్ళ మీద దృష్టి పోయింది నాకు, కానీ నాకున్న ప్రాబ్లమ్స్ నాకు తెలిసినాయి. కానీ దాన్ని తీసేయడానికి టైం పడుతుంది. పక్కన వాళ్ళు ఏది తీసేయలేము మనం ఓవర్ ద పీరియడ్. ఇప్పుడు నాకు ముడ్డి నొప్పి లేస్తుంది, ఇప్పటికిప్పుడు తీసేయలేను, అంగీకరిస్తున్నా. మొన్న యోగా చేస్తే ఏదో పట్టుకుంది, నిన్న రాత్రి నిద్రలో కూడా నేను ఉన్నాను అని నా నడుము చెప్తూనే ఉంది నాకు. ఇప్పుడు ఎవరితో పోరాడేది లేదు, ఎవరిని బ్లేమ్ చేసేది లేదు, యోగాని బ్లేమ్ చేసేది లేదు. యూ హ్యావ్ యాక్సెప్టెడ్, ఓకే దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. దాన్ని కోర్సుగా ఏం చేస్తావో చెయ్యి, మెల్లగా సర్దుకుంటుంది. మనకి 2 రకాల వెలుగులు ఉన్నాయి. ఇది నేను ఆత్మకథలో చిన్న ప్యారబుల్ లాగా కోట్ చేసిన అనాలజీ అనుకో. ఒకటి టార్చ్ లైట్, 2 దీపం. టార్చ్ లైట్ ఏమో అన్ని దిక్కుల డార్క్ అయ్యి ఒక్కచోట వెలుతురు పడుతుంది, కాన్సన్ట్రేషన్. అంటే నీ దృష్టి ఎప్పుడు ఒకరి మీద పడుతూ ఉంది, నీ మీద లేదు.
అత్త మీద, మామ మీద, పక్కింటోడి మీద, పాలిటిక్స్ మీద, పొలిటీషియన్స్ మీద, సినిమా హీరోల మీద ఎప్పుడు యు ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. తద్వారా నీవెవరో నీకు తెలియకుండా పోయింది. ఒకవేళ ఎవరెవరు నీకు ఇంట్రెస్ట్ ఉన్నారో అవన్నీ డిసపియర్ అయిపోతే నీ పరిస్థితి ఏంది? నీకు సినిమా అంటే ఇంట్రెస్ట్, చెవుకోవచ్చు, సినిమా మాయమైతే నీ పరిస్థితి ఏంది? అసలు దారుణంగా ఉంటుంది. ఇదొకటి. రెండవది, టార్చ్ లైట్ నీ మీద తిప్పావు. అంటే మనం దీపానికి టార్చ్ లైట్ వేరే వాటి మీద వేయడానికి మధ్యన ఇంకొక స్థితి ఉంది. టార్చ్ లైట్ ఇప్పుడు బయట ఉన్నది, ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపులే కదా. దేని మీద వేస్తున్నాం టార్చ్ లైట్? ఇప్పుడు మనుషుల మీద నుంచి వేసేవాడు తీసేసినాం. ఇప్పుడు ఓన్లీ యు ఆర్ ఫోకస్ ఆన్ పెయింటింగ్. అది పూర్తి నీకు సంబంధించింది, అక్కడ వ్యక్తి లేడు. సో నీ దృష్టి వ్యక్తుల మీద లేదు. నా దృష్టి అయితే ఏ వ్యక్తి మీద లేదు. తాత్కాలికంగా వేస్తూ ఉండొచ్చు, బట్ మెయిన్ పర్సన్స్ వాళ్ళు కాదు, నేనే. సో ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారని కాదు, ఎవరు ఎట్లా ప్రవర్తించినా నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను అనేది నా పాయింట్. అదేంటి, టార్చ్ లైట్ నీ మీదకి వేసుకో. ఎంతసేపు వాళ్ళు అట్లా ప్రవర్తించారు అందుకే నేను తిట్టాను. టార్చ్ లైట్ నీ మీదకి వస్తే వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించని నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు, నువ్వెందుకు ఊగిపోతున్నావు, నువ్వెందుకు గదిలో తలుపేసుకొని పడుకున్నావు, నువ్వెందుకు కలిగావు. ఇవన్నీ మొదటిసారి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు అన్నదానికి చిన్న ఈ టార్చ్ లైట్ అందరి మీద నుంచి తీసేసి నీ మీదికి తీసుకొచ్చుకోవడమే కర్మయోగం. ఓ గురువు దగ్గరికి కూడా వచ్చానంట, నాకు జీవితం అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. పోయి అంట్లు కడుగుపో. అంట్లు కడిగేసినావు, చెట్లకు నీళ్లు పోయి, అదతో బట్టలు ఉతుక్కోపో. ఓ 6 నెలలు గడిచింది. ఏంది గురువు గారు జీవితం అర్థం చేసుకోవాలనుకుంటే ఈ పనులన్నీ చెప్తున్నారంటే, ఫస్ట్ నీ దృష్టి నీ మీదకి రావాలి. ఆ తర్వాత కదా అర్థం చేసుకునే ప్రక్రియ స్టార్ట్ అయ్యేది. నీ దృష్టి ఎప్పుడు వేరే వాటి మీద, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంది, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం కట్టుకున్నారు, వాళ్ళదే పార్టీ వీళ్ళదే పార్టీ, వాళ్ళు ఎంత సంపాదించారు, ఇదే గడిచిపోతుంది లైఫ్లో. అసలు నీవేం చేస్తున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇది వీ డోంట్ క్వశ్చన్. ఊళ్ళలో అమ్మలక్కలు అందరూ కూర్చొని ఏం చేస్తారు? అంత ఇప్పుడు పక్కోళ్ళ మీదనే తప్ప వాళ్ళ దృష్టి వాళ్ళ మీద ఉండదు. పక్కోళ్ళ మీద దృష్టి పెట్టిన వాడికి మస్తు టైం పాస్ అవుతుంది. వాళ్ళకి తెలుస్తలేదు అది. అదే ఆ పక్కోళ్ళందరూ మాయమైతే వీళ్ళ పరిస్థితి అనేది నా ప్రశ్న. ఆ గోడ కూడా గుద్దుకుని అప్పుడు ఇది ఒక చిన్న కథ విన్నా నేను. ఒక ఆమె ఉంటే ఊర్లో కొట్లాడుతూ ఉంటుందంట అందరితో ఘోరంగా. సో ఏ విషయమైనా కొట్లాడుతుంది. దాంతో ఊళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఏది ఏమైనా ఆమె వీధి వైపు వెళ్ళకూడదు, ఆమె దిక్కు చూడకూడదు, ఆమెతో మాట్లాడకూడదు, ఎందుకంటే ఆమె కొట్లాడుతుంది. సరే, ఒక కపుల్ ఆఫ్ మంత్స్ గడిచిన తర్వాత ఊళ్ళందరూ క్యూరియాసిటీ. ఆమె ఒక వారం రోజులు తిట్టి సైలెన్స్ అయిపోయింది. తర్వాత అందరూ ఆ గోడల మీద నుంచి ఆ వీధిలో అట్లా చూస్తున్నారు ఏం చేస్తుందని. మళ్ళీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమెనే డిస్కషన్లోకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా మళ్ళీ ఏమైంది ఉంది. ఫైనల్గా ఎవరో చెప్పారంటే ఆమె అసలు మాట్లాడట్లేదు, ఏదో ఒడియార పోసుకుంటుందో లేకపోతే బట్టలు ఆరేసుకుంటుందో, ఏమో తన పని తాను చేసుకుంటుంది. సరే చూద్దాం, మెల్లగా ఆ వీధిలో నుంచి పోయి చూద్దాం అంటే వద్దొద్దు, ఆ వీధి కాకుండా వేరే వీధిలోకి వెళ్ళిపోదాం. అయినా ఒక 2-3 మారిందేమోలే, మనిషిని వాడు మాట్లాడు కదా అని ఒకసారి ఆ వీధిలోకి వస్తుంటే ఆమె ఏం చేస్తుంటే బయట ఒక బట్ట వేసి ఆ బట్ట మీద బండ మీద కడిగి పెరుగు ఆరబోస్తుందంట. ఇప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి చెప్పిందంట, అసలు పెరుగు ఎందుకు ఆరబోస్తారని అడిగిందంట. అంటే పెరుగు ఎవరు ఆరబోయారు, ఆమె ఆరబోస్తుంది. ఏమైనా కొత్త వంట వండుతుందా, పెరుగు వడియాలు ఏమైనా ఉంటాయా, పెరుగులు ఏమైనా కలుపుతుందా, అది ఎండబెడితే ఏమన్నా గట్టిగా ఒక కేక్ లాగా అవుతుందా, మనకు తెలియదు కదా. ఏదేమైనా సరే 2-3 క్యూరియాసిటీ చచ్చిపోలే. పెరుగు ఆరబోసుకుంటే మనకెందుకు, వదిలే అబ్బాయితో అని అందరు అన్నారు. కానీ 2-3 బుద్ధి రాలి. ఏదేమైనా అడిగి తెలుసుకుందాం, తప్పే ఉంది. అంటే ఆమె మాట్లాడితే గొడవ పడుతుంది లేదంటే మనం ఏ విధంగా అడిగితే ఆమె గొడవ పడదు అట్లా అడిగి చూద్దాం అని ఒక 5-6 ప్రశ్నలు తయారు చేసుకున్నారు. ఏం రంగమ్మ బాగున్నావా అంటే మళ్ళీ దాని గురించి ఏమని అనొచ్చు. డైరెక్ట్ పాయింట్కి వద్దాం. బండ మీద పెరుగు ఎందుకు ఆరబోస్తుంది, ఒకవేళ ఇలా అంటే ఏమైనా గొడవ అవుతా అంటే ఎంత ఏదేమైనా ఈ మాటకైతే గొడవ అయ్యే అవకాశం లేదు. సరే
నేను వెళ్ళి ప్రయోగం చేస్తాను, నాకు అవసరమైతే సపోర్ట్ చేయను. ఒక ఆమె బయలుదేరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఇట్లా చూసిందంట. చూసి మళ్ళీ పెరుగు ఆరబోసుకుంటుంది. ఏం రంగమ్మ, పెరుగెందుకు బండ మీద ఆరబోసుకుంటున్నావు అంటే, లంజం ఉంటా, నా పెరుగు నేను ఆరబోసుకుంటా, ఏమన్నా వేసుకుంటా, నువ్వు ఎవరితో రావడానికి కూడా స్టార్ట్ చేస్తా. ఇప్పుడు చాలామంది మెడిటేషన్ సెంటర్స్కి వెళితే దృష్టి వేరే వాళ్ళ మీద నుంచి పక్కకి వెళ్ళింది కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. అదర్వైజ్ అప్పుడు నీకు టైం చాలా తెలుస్తుంది. వేరే వాళ్ళ మీద దృష్టి వెళ్ళిన తర్వాత నీకు టైం కొట్టుకుపోతుంది. అది పనికిరాని విషయాలు. ఇప్పుడు మనం చెప్పిన అనాలజీకి వద్దాం. టార్చ్ లైట్ వేరే వాళ్ళ మీద వేసావు, అదొక లైట్. రెండో దీపం. ఈ దీపానికి దానికి మధ్య ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది. అందరి మీద టార్చ్ లైట్ వేసిన నీవు మొట్టమొదటిసారి నీ మీద నువ్వు టార్చ్ చేసుకున్నావు. తద్వారా నీ లోపాలు నీకు తెలిసినాయి. నీవెవరో నీకు అర్థమవుతుంది. నువ్వేం పని చేయాలో నీకు అర్థమవుతుంది. ఏ పని నీదో ఏ పని నీది కాదో తెలుస్తుంది. నువ్వు ఎట్లా పడుకుంటే బాగుందో తెలుస్తుంది. ఏం తింటే బాగుందో తెలుస్తుంది. ఇప్పుడు పక్క వాళ్ళంతా జరిగారు పక్కకి. ఇప్పుడు ఎప్పుడైతే నీ మీద టార్చ్ లైట్ కంటిన్యూస్గా పడి నీ మీద నువ్వు వర్క్ చేస్తున్నావో అప్పుడు అది మెల్లగా షైన్ అవ్వడం స్టార్ట్ అయింది. అది దీపంగా మారుతావు అన్నమాట. అప్పుడు నీవు మారావు. నీ మనసు స్థిరపడ్డది. నీకు ఎవరి మీద ఏ కాంప్లైంట్స్ లేదు. నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉంటున్నావు. నీ స్థితే ప్రశాంతతగా మారిపోయింది. ఇట్లాంటి స్థితిలో మెల్లగా నీ దీపం కాంతి అందరి మీద పడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్పెషల్గా ఒకరి మీద వేయలే. ఈ దీపము అందరి మీద పడాలని కూడా అనుకోవట్లే, కానీ దాని యొక్క వెలుతురు పడుతుంది. అంటే కృష్ణమూర్తి చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, ఓషో చెప్పాడు, వీళ్ళందరూ చేసి చూపించారు. ఒకవేళ నీ జీవితం నీకు అర్థమై నువ్వు ప్రశాంతంగా గనక ఉండి ఆ తరంగాలు గనక నీ నుంచి వెదజల్లుతుంటే నువ్వు ఒక్క మాట చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్గా కపుల్ ఆఫ్ 100 meters అందరూ ప్రశాంతంగా మారిపోతారు. దే డోంట్ ఈవెన్ నో దట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. అట్లాగే ఒక ఇంట్లో ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకో, అందరికి పిచ్చిలేసే ప్రమాదం ఉంటుంది. పక్కన ఇంట్లో ఒకటి అరిచే ఉన్నాడు అనుకో, అందరు అరిచే ప్రమాదం ఉంటుంది. ఎవరన్నా ఏడుస్తుంటే అందరు ఏడ్చే ప్రమాదం ఉంటుంది. ఒకడు ప్రశాంతంగా ఉండడం అనుకో, తెలియకుండా వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు ఆ ప్రశాంతతతో. ఇది 100% ట్రూత్. ఒక్కడు నిలబడితే ఒక 100 మందిని నిలబడతారు. ఒక్కడు తన పనిలో తానుంటే అందరు. ఇప్పుడు అక్కడెక్కడ తణుకు దగ్గర ఎవరో మౌనస్వామి ఎవరో ఉంటారు కదా, ఆయన గురించి నేను విన్నాను. ఆయన ఎవరితో ఏం మాట్లాడు, జస్ట్ తన పని తాను చేసుకుంటాడు కొన్నేళ్ళ నుంచి. మాట ఎందుకు పక్కన పెట్టాడు, అవసరం లేదని తెలుసుకున్నాడు. అవసరమైన ఒక్క మాట ఇలాగూ ఉంది. అది వీలైతే ఒక తిట్టుగానే ఉంటుంది. బుద్ధి లేదా, పని చేసుకో. ఆయన సమక్షంలోకి వెళితే అక్కడ ఆయన వ్యక్తి కాదు, ఇప్పుడు మౌనం. ఆయన ఏం చేసి కర్మయోగంలో ఉన్నాడు. ఓ పొలం ఉంటుంది, మనం ఏం చేస్తాం ఎగ్జాక్ట్లీ అదే, అంతకుమించి వేరేది లేదు. నువ్వు పొద్దున్న రాగానే పోయి కలుపు వ్యక్తినే ఉంటావు, గుంత తీస్తుంటావు, మొక్క నాటుతుంటావు, అది చేస్తుంటావు, చేస్తుంటాడు. ఇప్పుడు నీ సాధన ఏంది? డూ వర్క్. నువ్వేమి చేయగలవో అది చేయి. ఒకటి, ఎక్కడ పని చేస్తున్నావో ఆ పనిని అర్థం చేసుకొని అక్కడి నుంచి నీ పని చేయి. ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నాను, నువ్వు కూడా పెయింటింగ్ వేస్తా అన్నావు. ఫస్ట్ నా పెయింటింగ్ని అర్థం చేసుకోకుండా ఎట్లా చేస్తావు? అందుకే చూడు, ఈ వ్యక్తి ఎక్కడెక్కడ ఏ పెయింటింగ్స్ వేస్తున్నాడు, అందులో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ నీ వేయగలవు. ఆకాశం ఉంది, బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ ఏది, ఆ ట్యూబ్ తెచ్చుకో, పిండుకో, అక్కడే. మాటలు అక్కర్లేదు. మాటలు ఎప్పుడు వస్తాయి? నేనేం చేస్తున్నాను తెలియకుండా నువ్వు ఎంటర్ అయినప్పుడు, నేను వద్దన్నా నువ్వు చేసినప్పుడు. దాంతోపాటు ఒకరి విషయాలు, పర్సనల్ విషయాల మీద ఈ మధ్య జుట్టు పెంచినవి ఏం కథ కాక అంటే స్టార్ట్. అట్లా అంటే జుట్టు అంటే ఓన్లీ ఇక్కడదేనా ఇంకేమైనా మాట్లాడుతున్నా? అరే నేను ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తా? అనవసరమైన చర్చకి డోర్ ఓపెన్. అసలు డోంట్ ఈవెన్ స్పీక్. ఎవరో ఒకరో ఇద్దరో మన లైఫ్లో ఉంటారు, వాళ్ళని ఏమన్నా వాళ్ళ జీవితంలో కాంతి తీసుకురావాలనుకున్న వాడు ఎవడన్నా మాట్లాడతాడేమో. అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సో టార్చ్ లైట్ లాగా ఉన్న నీ మైండ్ అక్కడి నుంచి నీ మీదికి మలుపుకున్న తర్వాత నీ లోపాలు ఏమిటో, నీ బలాలు ఏమిటో, నీ బలహీనతలు ఏమిటో తెలిసిన తర్వాత అక్కడి నుంచి యూ బికమ్ ద ల్యాంప్. సెల్ఫ్ ఇల్యూమినేషన్. అప్పుడు అక్కడి నుంచి నువ్వు ఎక్కడ కదిలితే అక్కడ ప్రకాశం ఉంటుంది. బుద్ధుడు చెప్పాడు కదా, బీ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నీవే కాంతివిగా. అంటే ఇట్లా కా అంటే నాకెళ్ళి తిప్పుకున్న తర్వాత నా తప్పులేంటో నాకు తెలుస్తున్నాయి, కానీ ఆ తప్పుల నుంచి బయటికి రావడానికి గుర్తించడమే, బయటికి రావడమే గుర్తించిన. ఓకే, ఇట్ విల్ టేక్ టైం.
ఇట్ మే టేక్ టైం. ఇంకొక 5 ఏళ్ళు పట్టింది పర్వాలేదు, ఆ తర్వాత 50 ఏళ్ళు ఉంది, ఆనందంగా ఉంటాను. ఈ లోపే పోతే ఎక్కడ ఎవరు ఎక్కడికి పోరు. కార్యసాధనలో అది వేరే భయం. ఎవరు ఎక్కడికి పోరు, ఎవరు ఎక్కడికి పోతలేరు. తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ రిగ్రెట్ అయ్యేది లేదు. నువ్వు తెలుసా, నువ్వు గుర్తించినావు, దాని మీద వర్కౌట్ చేస్తాను. నువ్వు కోల్పోయేది అంటే నువ్వు ఇంకా చింతించడానికి ఏముంది అక్కడ? ఏముంది, నీకు సాధ్యమైంది నువ్వు చెయ్యి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక దేశం అప్పు తీర్చాలంటే చాలా కష్టం, కానీ నువ్వు మారడానికి పెద్ద కష్టమే ఉంది. మనసు కొన్నిసార్లు అంగీకరించకపోవచ్చు, ఇట్స్ ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయి. సరేలే వస్తే వీట నడుస్తుంది అనుకో. ఎక్కడో చోట దానివల్ల మళ్ళీ నాకే నష్టం ఉంది కదా. లాభ నష్టాలకు అతీతంగా దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అని రిపోర్ట్ చేస్తురా. ఏదైనా సరే రిగ్రెట్ అవ్వకుండా, బాధపడకుండా విషయాన్ని డీల్ చేయాలి. ఇప్పుడు పెయింటింగ్ చెడిపోతే మళ్ళీ సరి చేయొచ్చు కదా, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, అట్లా. సో ఓవరాల్గా వన్ లైనర్ ఏంది, నీ దృష్టి వేరే వాళ్ళ మీద ఉండటము నీ సమస్యకు కారణం. ఎందుకంటే నీవెవరో నీకు తెలియకుండా పోతుంది. బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఎంగేజింగ్ ఇన్ అదర్స్ అఫేర్స్. అందరూ అదే చేస్తున్నారు. యూట్యూబ్ కంటెంట్ అంతా ఏందిరా, వేరే వాళ్ళు వేరే వాళ్ళ హోమ్ టూర్, వేరే వాళ్ళ హోమ్ హౌస్, వేరే వాళ్ళ కారు, ఇవన్నీ అసలు వాడిది చెప్పడానికి ఏమీ లేదా. ఇప్పుడు మనం మొక్క నాటి చూపిస్తున్నాం, అది మనది. అక్కడ వేరే వాడు ఎవరు లేడు. సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నారు. ఎందుకు చెప్పు. ఇప్పుడు ఎవడో రోజాని తిడతాడు, వాడిని ఇంకోడో తిడతాడు, వాడు తిట్టాడని వీడు ఇంకోటి చేస్తాడు. ఇట్లా లైఫ్ అంతా నువ్వు జస్ట్ ఆర్థికంగా డెవలప్ అవుతావేమో, లేదా అధికారం కొంచెం నీ లైఫ్లోకి వస్తుందేమో, నువ్వేదో చైర్మన్ అవుతావేమో, బట్ యూ మిస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అదేంటో తెలుసా, ప్రశాంతత, మంచి నిద్ర, మంచి భోజనం, హడావిడి లేని ఒకనొక మానసిక స్థితి, గందరగోళం లేని మానసిక స్థితి, ఎవరి పట్ల ఏ ద్వేషభావం లేని స్థితి, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ ఉంటాయని కూడా చాలా తెలియదు. ఓషో అనేవాడు, నీకు పొలిటికల్ మైండ్ ఉందనుకో, నీకు ధ్యానం సెట్ కాదంట. పొలిటికల్ మైండ్ అంటే ఎప్పుడు వేరే వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. వాడు వీడితోనే స్టార్ట్ అవుతుంది లైఫ్, నేను అనేది లేదు. అందుకని దృష్టి ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద నుంచి పక్కకు జరిగి మన మీదకి రావాల్సిందే. అప్పుడు నీకు చాలా సమయం దొరుకుతుంది, చాలా ఎవల్యూషన్ నువ్వు చూస్తావు. నీలో పరివర్తన, భాషలో పరివర్తన, భోజనంలో పరివర్తన, కూర్చునే భంగిమల్లో పరివర్తన, నీ మానవ సంబంధాల్లో పరివర్తన. బికాజ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరు కరెక్ట్ చేసుకోమని చెప్తలేవు, నువ్వు కరెక్ట్ చేసుకుంటూ ఉంటున్నావు. ఫిట్ అవ్వకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతావు, అంతే. నో ఆర్గ్యుమెంట్. ఎవరన్నా వచ్చి నీతో కాసేపు మాట్లాడితే వాడికి తెలుస్తుంది, వాడు కూడా ప్రశాంతంగా మాట్లాడుతుంది. 100% పాజిటివిటీ నీ దగ్గర నుంచి 100%. ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళ ప్రస్తావన నువ్వు తీసుకురావు, రాను ఎవరి ప్రస్తావన దగ్గర తీసుకురారు. ఇప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్. నా దగ్గరికి ఎవ్వరూ పర్సనల్ విషయాలు చెప్పరు. ఇంకా నేను చాలాసార్లు షాక్లు కూడా ఇచ్చానులే. ఎవరన్నా ఒక అమ్మ వచ్చి మా కోడలు ఇట్లా అని చెప్తుంటే నేను రికార్డ్ చేస్తుంటే, రికార్డ్ ఎందుకు చేస్తున్నావు కొడుకు అంటే ఆమెకి వినిపిస్తాను. నేను నువ్వు చెప్పింది సత్యమే కదా, కరెక్టే, మరి ఆమెకి వినిపిస్తాను, ఆమెను మార్చే ప్రయత్నం చేస్తా. లేదు పెద్ద గొడవలు అయిపోతాయి. అట్లంటే ఆమె కూడా నీ గురించి చెప్తే రికార్డ్ చేసి నీకు వినిపిస్తా. వద్దు నాయన, ఉన్న కాడికి ఇంట్లో బాగానే ఉన్నావు, ఇరగొట్టేటట్టున్నావు, అయితే ఓ పని చేయి, నీ గురించి చెప్పు, లేదా నా గురించి అడుగు. నేను నీ గురించి అడుగుతా, లేదా నా గురించి చెప్తా. వేరే వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు, లేదా టాటా బాయ్ బాయ్, మౌనంగా ఉండు. నీ బోడి మాటల వల్ల నాకేం ఉపయోగం? ఇప్పుడు నువ్వు కూడా గమనిస్తావు, ఎవ్వరు పర్సనల్ విషయాలు ఏం చెప్పరు నాకు, నువ్వు కూడా చెప్పలే. అసలు ఆ డోరే లేదు. నేను ఓపెన్ చేస్తే కదా ఒకటి దూరడానికి, అది అసలు లేనే లేదు. ఒకవేళ పర్సనల్ విషయాలు చెప్తే వాడి పర్సన్ వాడికి ఇట్లా సఫర్ అవుతుంది అని ఏదో చెప్తున్నారు అంతే. దానికి నేను చెప్పింది ఏదో ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు, అది వేరే సంగతి. అట్లా హలో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇలా ఇంకా ఒక టాపిక్ మాట్లాడు. నీ దృష్టి పక్క వాళ్ళ మీద ఉన్నంత వరకు, పక్క వాళ్ళు అది చేసిండ్రు ఇది చేసిండ్రు వాళ్ళు అది అన్నారు అన్నంత వరకు మనసుకు ప్రశాంతత లేదు. ఇది మీకు ఓకే అయితే ఒకటని మాకు మెసేజ్ పెట్టండి. కరెక్టేనా అది? ఇప్పుడు నేను చెప్పింది ఎక్కలేదు, విన్నదిలే కానీ ప్రాసెస్ కాలేదు అక్కడ లోపల.
వాళ్ళకి సరే. నీ దృష్టి పక్క వాళ్ళ మీద ఉన్నంత వరకు జీవితంలో ప్రశాంతత లేదు. కొందరు పక్క వాళ్ళని చూసి కూడా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ గురించి మాట్లాడట్లేదు. యు ఆర్ నాట్ హియర్ టు జస్ట్ ఎంజాయ్. నీ మీద నువ్వు దృష్టి పెట్టుకుని ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు నిన్న కళ్యాణ్ వసంత్ వీణ వాయించాడు, తన మీద తాను దృష్టి పెట్టుకుని తను వాయిస్తూ ఎంజాయ్ చేశాడు. ఎంతసేపు వేరే వాడిని మెచ్చుకుంటావు? అంటే అంటే మనల్ని చూసి మనం ప్రశాంతంగా ఉండడం, మనల్ని చూసి మనం ఎంజాయ్ చేయడం, అలా వేరే వాళ్ళని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉండరు. నేను చెప్పేది నీ గురించి, నేను చెప్పేది నా గురించి. ఇక్కడ విషయం ఎంజాయ్మెంట్ కాదు. వాడు నవ్వాడు, వాడు ఇకిలించాడు, వాడు ఒక మాట అన్నాడు, వాడు నేను వస్తుంటే తలిపేశాడు, నేను చూస్తుంటే ఫోన్ కట్ చేసిండు, నేను వచ్చినప్పుడు లౌడ్ స్పీకర్ తీసేసిండు. ఇట్లాంటి విషయాలన్నీ ఎవడిష్టం వాడిది. మనం ఎవరం వేరే వాళ్ళ జీవితాన్ని నిర్ణయించడానికి? నిర్ణయించారని ఎందుకు అనుకుంటుందో? డిస్కషన్ వస్తుంది కదా, అడుగుతున్నారు కదా. డిస్కషన్ వస్తే నిర్ణయించిన అవును 100%. అదర్వైజ్ నువ్వు అడగనే అడుగు. కాదని కూడా అనుకోవచ్చు కదా. అసలు నువ్వు అప్పుడు ఆ చర్చ తీయవు. అంటే నేను వస్తుంటే నువ్వెందుకు అన్న ప్రశ్న ఉండదు. అసలు ఎవరిష్టం వాళ్ళదని తెలుసుకున్న తర్వాత అసలు చర్చనే ఉండదు. ఏదో ఊరికే మాట్లాడుకోవడం కోసం మాట్లాడుకోవాలి తప్ప. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఆ థాట్ రాదు అంటే ఎందుకు ఇట్లా చేసినావు అని అడగనే అడగదు. వాడిష్టం వాడిది, నా ఇష్టం అది. చూసే రైట్ నాకుంది, తలపేసుకునే రైట్ వాడుకుంది. బాధ్యత ఎవరి లైఫ్ వాడిది. సో మన దృష్టి మన మీదికి రాకుండా అసలు జీవితంలో విముక్తి లేదు, ప్రశాంతత లేదు, మనసు కుదుట పడదు అసలు. సో ఇది అర్థం చేసుకుంటే ధన్యోస్మి. లేకపోతే లైఫ్ అంతా ఇంకా చచ్చిపోయే వరకు ఎప్పుడు పక్కోళ్ళు 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 వాడు వీడు అంటే నేను బాగుండకపోవడానికి పక్కోడనే చెప్తావు. ఇంక అసలు అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోవట్లేదు భూమి మీద. నువ్వు బాగుండకపోవడానికి కారణం నీకు అవగాహన లేకపోవడం, ఏది నీవో తెలుసుకోకపోవడం, ఏది నీ పనో గుర్తించకపోవడం, నీ పనిని ప్రగతిలోకి తీసుకెళ్ళకపోవడం, దాన్ని నువ్వు ఇంకాస్త రిఫైన్మెంట్లోకి తీసుకెళ్ళకపోవడం, ఇది నువ్వు చేస్తున్న తప్పు. నీవంటే నీవనగా ఎవరైనా కానీ మనిషికి ఉన్న ఒక దుర్బుద్ధి ఏంది, సమర్థించుకోవడం. అందుకని దెర్ ఈజ్ నో అంటే ఏమంటారు కదా, ఈ జన్మకు నిష్కృతి లేదని ఒకటి ఉంటుంది. సో ఏదో దృష్టి తతో మన, ఏదో మన తదో భావ, ఏదో భావో తతో రస. అంటే మనం చేసే పని, మన దృష్టి మనం చేసే పని మీదే లగ్నమై ఉండాలని కమలాసన్ చెప్పిండు కదా. కరెక్ట్. వాళ్ళు అదే చేస్తున్నారు. అదర్వైజ్ నువ్వు పని చేయలేవు అసలు బయట. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి నాకు ఒక ఆయన చెప్పాడు. నిజంగా ఆయన గ్రేట్ అండి. ఎందుకంటే ఆయన అందరి ముందు డ్యాన్స్ చేస్తున్నా, ఆయన చేసే స్టెప్పులకి ఎవరన్నా అవుతున్నా ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదంట. ఇంత కూడా తర్వాత ఎవరో వచ్చి అంటే అసలు మీకు యాక్టింగ్ రాదు అని అన్నాడు. అసలు ఎంత పెద్ద మాట. వాళ్ళు కృష్ణ గారు చెప్పారంట, నేను యాక్టర్ని ఎవరు చెప్పాడు, నేను సూపర్ స్టార్ని అన్నాడు. క్లారిటీ చూడు. లైఫ్ అంతా ఒక్కదాన్ని పట్టుకొని వాళ్ళు పక్కకు తీసుకెళ్ళేది. ఇంకా ఇప్పుడు నాకెవరో చెప్పారు, వాళ్ళ బ్రదరు ఆదిశేషి ఇట్లా ఏదో, వాళ్ళు రోజు ఒక గంట సేపు కలుస్తారంట. కలిస్తే టీనో గ్రీన్ టీనో వస్తుంది, ఆ గంట సేపు సినిమా గురించే మాట్లాడుకుంటారంట. అసలు వ్యక్తిగత విషయాలు లేవు. అసలు ఏమి రా నీకు పొట్టు వచ్చిందా, మీ ఆడేం చేశాడు, ఆడ సినిమా ఎంత బిజినెస్ అయింది, నెక్స్ట్ సినిమా అయింది, నెక్స్ట్ కథ ఎవరు, ఏ దర్శకుడిని తీసుకుందాం, అట్లా ఇట్లా ఇట్లా. అది అక్కడి నుంచి అది మంచిగా చేయడం పక్కన పెడితే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. అట్లా మన పనిలో మనం ఉన్నాం అనుకో, సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితం చరితార్థమే. ఇక్కడ అందరూ అన్ని సాధించడం అంతా వేరే వాళ్ళ దృష్టిలోనే కదా. ఇప్పుడు రాజమౌళి లేకపోతే శేఖర్ కమ్మల లేకపోతే ఇంకో దర్శకుడు ఎవరన్నా అనుకో, వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రామ్ గోపాల్ వర్మ. అసలు వాళ్ళు ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రాయాలి. నువ్వు మనిషివే, నేను మనిషిని. మనకు ఎందుకు సాధ్యమైతే లేదు? దృష్టి వేరే వాటి మీదకి వెళ్తుంది కనుక. ఇప్పుడు వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏడదో తెలియదు. నెక్స్ట్ మహేష్ బాబుతో సినిమా అంటే ఎక్కడో మూలకి వెళ్ళిపోయి వాళ్ళకి టయానికి భోజనం వస్తే వాళ్ళకి ఈతి బాధలు లేవు, ప్రాపంచిక సమస్యలు లేవు. టయానికి భోజనం వస్తుంది, ఇంత టీ వస్తుంది, ఆ సినిమా గురించి చర్చించే ఫ్రెండ్సే వస్తారు. ఎవ్వరు ఏం శ్రీనివాస్ మీ భార్య ఏం చేస్తుంది ఇంట్లో, వదినమ్మకు ఒకసారి కనబడవా, నమస్కారం, అట్లాంటి లఫూట్ విషయాలు ఏమి ఉండవు. జస్ట్ వర్క్ తప్ప ఏం ఉండదు. చాలా సాదాసీదా జీవితం గడుపుతారు. వాళ్ళ కోట్లున్నా కూడా ఓ పెద్ద రూమ్ ఉంటే దిండ్లు వేసుకుంటారు, ఓ బెడ్ ఉంటుంది, పండుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడతారు, వాకింగ్కి వెళ్తారు. ఓవరాల్గా ఒక 2-3 నెలల్లో స్క్రిప్ట్ ఒక ఐడియా తెచ్చుకుంటారు, ఒక 2 నెలలు రాసేస్తారు. అప్పుడు మీడియాలోకి వస్తారు ఒక వారం రోజులు. ఆ వారం రోజులు ఇంటర్వ్యూలే మనం 6 నెలలు చూస్తాం. మనం అందరితో వాగి 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 మొత్తం సెట్ చేసి పెడతారు కదా, మళ్ళీ డిసప్పేర్ అయిపోతారు.
సో త్వరలో ఆడిషన్ పోస్టర్ పెడతా, ఎవరెవరైతే యాక్టింగ్ చేయాలనుకుంటున్నారో అందరూ వచ్చి కలవండి. ఒక నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ ప్లీజ్ సరస్వతి.